బాధ్యతలు చేపట్టిన పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అధికారి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. డిపిఓగా ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి మౌలిక వసతులను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారు. మెయిన్ గా డ్రైనేజీ, శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్ మీద ఫోకస్ పెట్టామని, దీనితో పాటు ఆఫీసులో మాన్సూన్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు డిపిఓ రామనాథ్ రెడ్డి తెలిపారు. ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్, క్లోరినేషన్ చేస్తున్నారా లేదా అని ఆన్లైన్లోనే తెలుస్తోందన్నారు. అలాగే గ్రామాల్లో కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని నియంత్రించడానికి తమ ఆడిట్ టీం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అవినీతికి పాల్పడితే వారికి కఠిన చర్యలు తప్పవంటున్న జిల్లా పంచాయతీ అధికారి రామనాథ్ రెడ్డితో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథ్ రెడ్డి గారు అయితే నియమితులుగా అయ్యారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు జిల్లాలో ఆయన వచ్చిన కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, జిల్లాలో ఉన్న సమస్యలపై ఆయనకి ఏమైంది ఆయన అవగాహన అయితే అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ సార్. మా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు వచ్చిన చాలా ఆనందంగా ఉంది సార్. సార్, మీరు ఛార్జ్ తీసుకున్నాక నుంచి మన జిల్లాలో చాలా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అసలు మీరు జిల్లాలో ఎటువంటి సమస్యల మీద మీరు ఫోకస్ చేసేయాలి సార్? థ్యాంక్ యూ అండి. సో నేను జిల్లాకి వచ్చి ఒక 15 days అవ్వడం జరిగింది. సో జిల్లాకి వచ్చిన తర్వాత మెయిన్గా వచ్చేసి ప్రస్తుతం శానిటేషన్, ఎందుకంటే మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి సో మెయిన్ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, అలాగే వచ్చేసి డ్రైనేజెస్, సో వీటి మీద ఫోకస్ చేయడం జరిగిందండి. సో ప్రతిరోజు కూడా, అంటే వారంలో 4 days నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ 7 o'clock ఒక విలేజ్ విజిట్ చేస్తాను. సో నాతో పాటు మండలంలో ఉన్న ప్రతి ఒక్క డిప్యూటీ ఎంపీడీ ఒక విలేజ్ విజిట్ చేస్తారు, అలాగే ఎంపీడీ ఒక విలేజ్ విజిట్ చేస్తారు, అలాగే డిఎల్డీఓ కూడా ఒక విలేజ్ విజిట్ చేస్తారండి. సో ప్రతిరోజు విలేజ్కి వెళ్ళేసి ఆ శానిటేషన్ ఎలా చేస్తారో చెక్ చేస్తాము, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చెక్ చేస్తాము, క్లోరినేషన్ చేసే లేదా కూడా చెక్ చేస్తాము, అలాగే వాటర్ ట్యాంక్ అన్నది కూడా సో 15 daysకి ఒకసారి క్లీన్ చేసే లేదా చెక్ చేస్తాము. సో దాంతోపాటు ఊర్లో ఇంకేదైనా చెత్త ఉందా, అలాగే విలేజెస్ నడి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఎక్కడైనా డ్రైన్స్ ఇవన్నీ కూడా ఏదైనా క్లీన్ చేయడానికి క్లీన్ చేయించడము, సో ఇవన్నీ కూడా స్పెషల్ ఫోకస్ తీసుకుంటున్నామండి. సో దీంతోపాటు ఇక్కడ మా ఆఫీస్లో ఒక 10 మందితో ఒక మాన్సూన్ కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. సో ఈ 10 మంది కూడా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు సో వీళ్ళు ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నారా, అలాగే క్లోరినేషన్ చేస్తున్నారా, సో ఇది చేసినవన్నీ కూడా కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఎప్పటికప్పుడు వాటరు, శానిటేషన్, సో అలాగే డ్రైన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టుకొని సో ఈ మాన్సూన్ సీజన్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. సార్, ఇప్పుడు మన జిల్లాకు వచ్చేసి అయితే చాలా కొన్ని పంచాయతీలు అయితే నిధులు దుర్వినియోగం అయినట్టుగా సమాచారం అయితే ఉంది. మన వాళ్ళు కూడా యాక్టింగ్ కూడా చేశారు. వాటి మీద మీరు ఎటువంటి ఫోకస్ చేస్తారు? వాటి పంచాయతీకి సంబంధించిన సెక్రటరీగా ఉన్న పంచాయతీ సర్పంచ్ మీరు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు సార్? సో పంచాయతీ నిధులు ఎక్కడన్నా దుర్వినియోగం చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామండి. సో మనకు వచ్చేసి ఎలాగో ఆడిట్ టీం కూడా ఉన్నారు, ఇక్కడే కలెక్టరేట్లో స్టేట్ ఆడిట్ టీం కూడా ఉన్నారు కాబట్టి సో ఎక్కడైనా అటువంటి కంప్లైంట్స్ ఏదైనా వస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. స్పెషల్ ఆడిట్ కోసం ఎంక్వైరీ వేసి కఠిన చర్యలు తీసుకుంటామండి. సార్, ఇప్పుడు జిల్లాలో మీరు వచ్చిన కాంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? పరిపాలన విధానాన్ని కాలని పంచాయతీలు మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు సార్? సో ఇక్కడ ఉన్న పంచాయతీలను కూడా మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నానండి. సో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వాళ్ళ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏది ఉంటుందో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడము, అలాగే ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ని వాటిని కరెక్ట్ టైంకి అరియర్స్ లేకుండా కలెక్ట్ చేసుకోవడము. సో కలెక్ట్ చేసుకున్న ప్రతి పంచాయతీ నిధులు కూడా సో ఖచ్చితంగా సక్రమంగా వినియోగించేలాగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను. పశ్చిమ గోదావరికి నూతనంగా వచ్చిన డిపిఓ గారు అయితే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పంచాయతీ కూడా నేను విజిట్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి సమస్యలు తెలుసుకొని ప్రజలకు కావాల్సిన అన్నింటిలో కూడా నేను అందుబాటులో అయ్యేలా చేస్తామని, అలాగే పంచాయతీ నిధులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారిపైన చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయని, అలాగే శానిటేషన్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో మేము ఖచ్చితంగా ఫోకస్ చేసి మన జిల్లాలోనే ఉన్న ప్రతి ఒక్క పంచాయతీని కూడా మోడర్న్ పంచాయతీగా తీర్చిదిద్దడానికి అనునిత్యం మేము పనిచేస్తామని మనతో పాటు డిపిఓ రామనాథ్ రెడ్డి గారే తెలియజేశారు. కెమెరామెన్ ఆదిత్యతో ఆది, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. పశ్చిమ గోదావరి జిల్లాకి జిల్లా